అగ్రరాజ్యం అమెరికా ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు. కానీ ఇప్పుడు అదే అగ్రరాజ్యంలో కూటాలు గర్జిస్తున్నాయి. ఒకవైపు ఎన్నికల రణక్షేత్రం వేడెక్కుతుంటే మరోవైపు అగ్రనేతల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందా? ప్రపంచాన్నే శాసించే అమెరికా గడ్డపై రాజకీయ వైషమ్యాలు రక్తాన్ని చిందిస్తున్నాయా అంటే అవుననే చెప్పాలి. ఇప్పుడు అమెరికాలో ఎక్కడ చూసినా ఒకటే చర్చ, డొనాల్డ్ ట్రంప్. ఆయన గెలుపు గుర్రం ఎక్కుతారో లేదో కానీ ఆయన చుట్టూ మృత్యువు మాత్రం నీడలా వెంటాడుతోంది. మొన్న పెన్సిల్వేనియా, నిన్న వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్. వరుసగా జరుగుతున్న ఈ దాడుల వెనుక అసలు మాస్టర్ మైండ్ ఎవరు? అసలు ట్రంప్ నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇది కేవలం విద్వేషమా లేక దేశాన్ని కుదిపేసే భారీ కుట్రలా? ట్రంప్ నే వారు ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఇప్పుడు తెలుసుకుందాం. తాజా ఘటన అగ్రరాజ్య నిఘా విభాగాలను ఉలిక్కిపడేలా చేసింది. వాషింగ్టన్ డీసీలోని అత్యంత కట్టుదిట్టమైన హిల్టన్ హోటల్. అక్కడ వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ జరుగుతోంది. డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలనియా ట్రంప్ అక్కడే ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో అలెన్ అనే వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. ఎవరూ ఊహించని విధంగా షార్ట్ గన్, హ్యాండ్ గన్, కత్తులతో నిందితుడు సెక్యూరిటీ చెక్ పాయింట్ వద్దకు చేరుకున్నాడు. టెక్నాలజీని వాడుకొని భద్రతను దాటాలని చూశాడు. కానీ సెక్యూరిటీ అడ్డుకోవడంతో ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. ఆ తూటాల శబ్దంతో హోటల్ మొత్తం ఒక్కసారిగా కంపించిపోయింది. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వెంటనే అప్రమత్తమై గాల్లోకి కాల్పులు జరిపి అతడిని లొంగదీసుకున్నారు. త్రుటిలో ఒక భారీ ప్రమాదం తప్పింది. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, అంత భద్రతను దాటుకుని ఆయుధాలతో లోపలికి రావాలని అలెన్ ఎందుకు అనుకున్నాడు? అలెన్ ఎవరో తెలిస్తే ప్రపంచం ఆశ్చర్యపోవాల్సిందే. అతను ఏ వీధి రౌడీనో, ఉగ్రవాదో కాదు. అత్యంత విద్యావంతుడు. ప్రపంచ ప్రఖ్యాత కాల్టెక్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్, కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ పూర్తి చేశాడు. అంతటితో ఆగలేదు. నాసా జెట్ ప్రొఫెషనల్ ల్యాబ్ లో ఫెలోషిప్ కూడా చేశాడు. ఒకవైపు గేమింగ్ డెవలపర్ గా రాణిస్తూనే మరోవైపు ప్రైవేట్ ట్యూటరింగ్ సంస్థలో టీచర్ గా పనిచేశాడు. 2024 డిసెంబర్ లో టీచర్ ఆఫ్ ది మంత్ అవార్డు కూడా అందుకున్నాడు. ఇలాంటి ప్రొఫైల్ ఉన్న వ్యక్తి ఒక రాజకీయ నాయకుడిని చంపాలనుకోవడమే ఇక్కడ మిస్టరీ. అయితే దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. అలెన్ డెమోక్రటిక్ పార్టీ సానుభూతిపరుడని, కమలా హ్యారిస్ ప్రచారానికి విరాళం కూడా ఇచ్చాడని తెలిసింది. అంటే సిద్ధాంతపరమైన విద్వేషమే అతడిని తుపాకీ పట్టేలా చేసిందా అనే అనుమానాలు లేకపోలేదు. ట్రంప్ పై దాడి జరగటం ఇదే మొదటిసారి కాదు. 2024 జూలై 13 గుర్తుందా? పెన్సిల్వేనియాలోని బట్లర్ లో ఎన్నికల ర్యాలీలో ట్రంప్ ప్రసంగిస్తున్నారు. ఒక్కసారిగా తూటా శబ్దం. ట్రంప్ తన చెవిని పట్టుకుని కిందికి వంగిపోయారు. కేవలం సెంటీమీటర్ల తేడాతో మృత్యువు ఆయనను తాకుతూ వెళ్ళింది. అప్పుడు కాల్పులు జరిపింది 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్. 150 మీటర్ల దూరంలో ఉన్న భవనంపై నుంచి AR-15 రైఫిల్ తో అతను గురిపెట్టాడు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతడిని అక్కడికక్కడే కాల్చి చంపారు. థామస్ కూడా చదువుకున్న కుర్రాడే. వరుసగా విద్యావంతులైన యువత ట్రంప్ ను టార్గెట్ చేయటం వెనుక అసలు రహస్యం ఏంటి? ట్రంప్ అనుసరిస్తున్న విధానాలే వారిని రెచ్చగొడుతున్నాయా? అసలు ట్రంప్ నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? దీనికి విశ్లేషకులు కొన్ని కారణాలు చెప్తున్నారు. ట్రంప్ మాటలు అమెరికా సమాజాన్ని రెండుగా విభజించాయని ప్రత్యర్థుల వాదన. సరిహద్దుల మూసివేత, అక్రమ వలసదారులపై ఆయన తీసుకునే నిర్ణయాలు తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నాయి. ఆయన చుట్టూ ఉన్న అనేక సివిల్, క్రిమినల్ కేసులు కూడా ఆయన ఇమేజ్ ను ప్రభావితం చేశాయి. 2021 నాటి హింసకు ట్రంప్ ప్రసంగాలే కారణమని డెమోక్రాట్లు బలంగా నమ్ముతున్నారు.
ఈ 4 కారణాలే ట్రంప్ ను చంపేందుకు కారణమని అందరూ భావిస్తున్నారు. ప్రజాస్వామ్య దేశంలో బ్యాలెట్ బాక్స్ ద్వారా నిర్ణయించాల్సిన భవిష్యత్తును బుల్లెట్లతో నిర్ణయించాలని చూడటం ప్రమాదకరం. వరుస దాడులతో అమెరికా గూఢాచారి సంస్థ సీక్రెట్ సర్వీస్ వైఫల్యంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఎన్నికల వేళ ఈ తూటాల గర్జన ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. అగ్రరాజ్యంలో ప్రజాస్వామ్యం గెలుస్తుందా లేక హింస గెలుస్తుందా?